కూడలి వద్ద శుక్రవారం మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నవరత్నంలు పాల్గొని మాట్లాడారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర సీజనల్ వ్యాధుల్ని వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు. పరిసరాల పరిశుభ్రత తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. దోమల నియంత్రణ కోసం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలంతా సహకరించాలని, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడంతో పాటు ఇంటి లోపల ట్యాంకులు, కుండీలను వారానికి 2 రోజులు శుభ్రపరుస్తూ ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి తద్వారా సీజనల్ వ్యాధుల కొరకు దోమల వృద్ధిని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జీవీఎంసీ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 7 వార్డులో కూడా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే అనే యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి రైనీ సీజనల్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే కాలం అన్నమాట ఇది. అందుకని ఏంటంటే, మనం ప్రతి శుక్రవారం కూడా మన ఇంట్లో ఉన్న నీళ్లు, మన డ్రమ్ములు, గోళాలు, కుండీల్లో నీళ్లు వారానికి ఒకసారైనా సరే పూర్తిగా మార్చుకోవడం అంటే నీళ్లు పూర్తిగా వంపేసి ఆరిన తర్వాత మళ్ళీ నీళ్లు పట్టుకోవాలి. లేదంటే కనుక ఈ దోమలు, డెంగ్యూ, మలేరియా కలిగించే దోమలు అందులోకి వెళ్ళి గుడ్లు పెట్టి అదే మనకి దోమ కుడితే కనుక డెంగ్యూ వస్తుంది. ఈ దోమ పుట్టడం, పెరగడం, మనల్ని కొట్టడం కూడా 7 రోజుల్లోనే అయిపోతుంది. అందుకనే మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి. ఈ రోజు ఏంటంటే, మన ఇంట్లో ఉన్న నీళ్లు తాగడానికి, వండుకోవడానికి తప్ప మిగతా అన్నీ కూడా వంపేసి ఆరిన తర్వాత మళ్ళీ నీళ్లు పట్టుకోవాలి. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే దోమలకి నివాసాలు అనమాట. మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ వెనకాల బాక్సు, తర్వాత మనీ ప్లాంట్లు, రుబ్బురోళ్ళు, అందులో ఏంటంటే ఒక స్పూను వాటర్ ఉన్నా సరే దాంట్లో డెంగ్యూ దోమలు పెరుగుతాయి. ఒక దోమ వచ్చేసి 150 నుంచి 250 గుడ్లు పెడుతుంది. అందుకనే మనం లార్వా స్టేజ్లోని ఈ దోమలు మనం నిర్మూలించాలి. థ్యాంక్ యూ. ఆదేశాలతో మన ప్రతి పారిశ్రామిక ప్రాంతమైన ఈ మల్కాపురం ఏరియాలో 7 వార్డులో ప్రతి వారం శుక్రవారం డ్రైడే ఫ్రైడే అనే ప్రోగ్రాం జరుపుతున్నారు. కాబట్టి దీనికి ప్రజలు వాళ్ళ అంత సహకారం కూడా అందించి ప్రతి వారం అంటే వారానికి ఒకసారి మన డ్రైడే ఫ్రైడే అని ఎందుకు చెప్తున్నాం అంటే, దోమ యొక్క లైఫ్ సైకిల్ ఏంటంటే 7 నుంచి 14 రోజులు అన్నమాట. 7 రోజులకి అది గుడ్డు దగ్గర నుంచి దోమ తయారవుతుంది. మిగతా 7 రోజుల్లో అది ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ కుట్టి మళ్ళీ ఇన్ఫెక్ట్ చేసి దాని పని అది పూర్తి చేసేస్తుంది అనమాట. ఈ సైకిల్ మనం బ్రేక్ చేయాలి. దానివల్ల మనం ఇన్ఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటే అది గుడ్డు దగ్గర నుంచి దోమ అయ్యే స్టేజ్లోని లార్వా స్టేజ్, పేపర్ స్టేజ్లోనే దాన్ని మనం అంతమొందించగలిగితే పూర్తిగా వీటి నుంచి మనం బయటపడతాం అన్న ఉద్దేశంతో ఈ వారానికి ఒకసారి డ్రైడే ఫ్రైడే అనే ఈ ప్రోగ్రాం అయితే పెట్టాలి అని చెప్పేసి మన కమిషనర్ గారికి చెప్పడం, తర్వాత మనం ఫాలో చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో కూడా మన ప్రజలు మనకు సహకరించి వారానికి ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న నీటి నిల్వలు ఏదైతే ఉన్నాయో అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి, అసలు దోమ అనేది పుట్టకంట ఆపలేము, కాకపోతే పుట్టిన దాన్ని మనల్ని పుట్టకంట ఆపుకోగలం అనమాట. ఆ దోమ గుడ్డి నుంచి దోమ ఏ స్టేజ్లోనే ఆపగలం. కాబట్టి దాన్ని మనందరూ సహకారంతో ఆ గుడ్డి దగ్గర నుంచి దోమ ఏ స్టేజ్లోనే దాన్ని అరికట్టి ఎటువంటి జబ్బులకి మనం గురవకుండా మనల్ని కాపాడుకోవాలని ఈ కమిషనర్ గారి ఉద్దేశాన్ని మనం కూడా కాపాడాలన్న ఉద్దేశంతో నేను కూడా ఈ